హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక్కొక్క కస్టమర్ అడిగారు, అక్క స్నాక్స్ ఏం తినొచ్చు, ఎలా చేసుకోవాలి, మీరు ఏం చేసుకుంటారో ఒకసారి వీడియో చేసి పెట్టమని అడిగారండి. సరే అండి, నేనైతే స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి దాంట్లో వేరుశనగ పప్పులు కానీ, మీరు ఏమంటారు, కొందరు బుడ్డపప్పులు అంటారు, కొందరు వేరుశనగ పప్పులు అంటే అది మీ చాయిస్ అండి, మీరు ఎలా అయినా తీసుకోండి. ప్యాన్ పెట్టేసి వేరుశనగ పప్పులు బాగా వేయించుకొని పొట్టు తీసేయాలండి. పొట్టు తీసేసిన తర్వాత ఒక గిన్నెలోకి మనం వేయించి పెట్టుకున్న వేరుశనగలు తీసుకొని దాంట్లోకి కీరా, క్యారెట్, ఒక టమోటా, ఆనియను, కొత్తిమీర, నిమ్మకాయ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే ఏ స్నాక్స్లో అయినా మనము జామకాయ వేసినా కానీ ఏదైనా ఫ్రూట్స్ కోసుకున్నప్పుడు మనము డైరెక్ట్గా వైట్ సాల్ట్ అనేది వేయకూడదండి. ఎందుకంటే వైట్ సాల్ట్ అనేది డైరెక్ట్గా తినకూడదు. నేనైతే కూరలలో కానీ దేంట్లో కానీ పింక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాను. పింక్ సాల్ట్ వేసి కొద్దిగా ఒక నిమ్మరసం వేసేసి తర్వాత కొద్దిగా కారం పొడి మనకు రుచికి సరిపడినంత కారం వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఈవినింగ్ టైం 4 to 5 అప్పుడు ఇలా తీసుకోవటం వల్ల వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఈ స్నాక్స్ తీసుకోవడం వల్ల అనేది మనకు ఆకలి అనేది వేయదండి. ఈవినింగ్ మనము షేక్ తీసుకునే లోపు ఇలా స్నాక్స్ చేసుకొని తినండి. తిన్న తర్వాత మీరు ఒక కప్పు ఎఫ్రెష్ తాగండి. ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి అండి. నేనైతే వారానికి ఒకసారి ఇలా చేసుకొని తింటానండి. నేనైతే నా వెయిట్ లాస్ జర్నీలో స్నాక్స్ చాలా రెసిపీస్ చేశానండి. నేను రెసిపీస్ అన్నీ వీడియోలో చేసి చూపిస్తానండి. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఎవరికైనా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, డైట్ ప్లాన్ కావాలి అనుకుంటే కాల్ చేయండి. బాయ్.